హలో ఎవ్రీవన్, టమాటా రొట్టె పచ్చడి ఎప్పుడూ ఒకలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మెంతులు, ఆవాలు అలానే జీలకర్ర వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా దూరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని ఫైన్గా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని దీంట్లో పచ్చిమిర్చి అలానే ఎండుమిర్చి వేసుకుని దూరగా వేపించుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి అలానే ఎండుమిర్చిని వేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. తర్వాత దీంట్లోని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్న టమాటా, చిన్న చింతపండు, కొంచెం పసుపు అలానే సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ విధంగా ఫైన్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఈ విధంగా బరకగా మిక్స్ చేసుకుని ఫైనల్గా టమాటా ముక్కలను కూడా వేసుకుని ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చివరిగా పోపు పెట్టుకుని ఈ పోపులో ఈ పచ్చడి వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవటమే రెడీ.